ఓకే, మీ పేరానా? నా పేరు షేక్ బషీరుద్దీన్. ఎన్ని ఇయర్స్ నుంచి తోలుతున్నావు అన్న బస్సు? 12 ఇయర్స్ నుంచి తోలుతున్నావు. ఓకే అన్న, మమ్మల్ని జాగ్రత్తగా తీసుకుపోయారా? ఓకే అన్న, థ్యాంక్ యూ. రింగిరి అదేంది కిందికి చూస్తుండు? ఎటు పోతారు ఫ్రెండ్స్? మేమైతే ఈరోజు ఎక్కడికి పోతున్నాం? విష్ణుబాయ్ చెప్పవు, ఎక్కడికి పోతున్నాం ఇవాళ? మనం ఇదైతే హైదరాబాద్ చూస్తే పోతున్నాం ఫ్రెండ్స్. ఎవరు టీలు వాళ్ళే తాగుతారు ఫ్రెండ్స్. ఓకేనా? టిఫిన్ అయిపోయిందా మరి మీదే? ఎట్లుంది ఈ హోటల్లో? పర్జాన్ ఎందుకు అయ్యేది 40 రూపాయలకు? ఇంకోటి తీసుకునేదానికి ఏం తింటలేవా నువ్వు? వీడియో కోసమా? ఫోటోగ్రఫీ యూనియన్ ఉపాధ్యక్షుల్ని. ఓకే, ఇలా ట్రెండ్ షో నడుస్తుంది హైదరాబాద్ లో. కొత్త కొత్త కెమెరాలు, కొత్త కొత్త ఇంక్రిమెంట్స్, ఏమన్నా అప్డేట్ వస్తే మ్యూజిక్ సంబంధించిన ఏది ఉన్నా ఏ ఇంక్రిమెంట్ అయినా అప్డేట్ కావడానికి, చూడడానికి, కొత్త కొత్త నేర్చుకోవడానికి అక్కడ మోడల్స్ ఉంటారు. మోడల్స్ డెమో అన్ని రకాల ఫోటో కెమెరాలు, వీడియో కెమెరాలు అనేది ఎన్ని రోజులకు ఒకసారి పెడతారు? ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇయర్ ఉంటుందా? ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఫోటోగ్రాఫర్ ప్లేస్ ఎక్కడ? అన్ని రాష్ట్రాల నుంచి నర్సింగ్ ఏరియాలో నిర్వహించడం జరుగుతుంది. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ నుండి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ మరియు మన ఎడిట్ పాయింట్ వారి ఆధ్వర్యంలో ఫోటో ఎక్స్పో నిర్వహిస్తున్నారు ఈరోజు. దానికోసం గాను మన నగరికల్ నుంచి బయలుదేరడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి నూతనమైనటువంటి పరికరాల గురించి మరియు కొత్త కొత్త టెక్నాలజీలు, ఏఐలు, ఫోటోషాపులు మరియు కెమెరా గూడ్స్ గురించి మరియు ఇతరత్ర వస్తువుల గురించి కానీ మిక్సింగ్ యూనిట్ల గురించి కానీ తెలుసుకోవడానికి ఈరోజు బయలుదేరడం జరిగింది. ఈ వచ్చే మా బస్సులో 41 మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. మరి వీరందరూ కూడా కృతజ్ఞత తెలుపుతున్నా. మరి నాకు ఇంత సహకరించినటువంటి ఈ యొక్క ఫోటోగ్రాఫ్ మిత్రులందరికీ మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఎంత టైం అవుతుంది మళ్ళీ మీరు రిటర్న్ అవ్వడానికి? రిటర్న్ అవ్వడానికి అక్కడ మేము మధ్యాహ్నం వరకు చేరుకొని అక్కడ ఇవన్నీ చూసేసుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటలకు రిటర్న్ అవ్వకుంటే డబ్బులతో ఏర్పాటు చేస్తారా? ఫుడ్ వాళ్ళు అరేంజ్ చేశారు. ఓకే, ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కి మధ్యాహ్నం పోయిన సదుపాయం కల్పించారు. చాలా అద్భుతమైన కార్యక్రమం అండి అది. ఫోటోగ్రాఫర్లకి ఒక గొప్ప అవకాశంగా, ఒక గొప్ప వరంగా భావిస్తాం మేము. ఎప్పుడు అది ఒక పండగలాగా చేసుకుంటాం మేము ప్రతి ఒక్క సంవత్సరం. ఈ ఫోటోగ్రఫీ ఎక్స్పోజ్ అనేది మన తెలంగాణలో పెట్టడం మన అదృష్టంగా భావిస్తాను నేను. ఎందుకంటే ఎప్పుడెప్పుడు కొత్త కొత్త కెమెరాలు, అప్డేట్ లెన్స్లు, అప్డేట్ సాఫ్ట్వేర్స్ ఎట్లా వస్తున్నాయి, దాన్ని బట్టి మనం ఫోటోగ్రఫీలో ఎలా ముందుకు పోవాలి అని నేర్చుకోవడానికి ఇలాంటి చాలా బాగా ఉపయోగపడతాయండి. మాకు ఇలాంటి గొప్ప అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. చేస్తారా సార్? ఫస్ట్ చేసి ఈ రోజు ఎక్కువ మార్కెటింగ్ పరంగా 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. డిస్కౌంట్ ఇస్తారా? అయితే ఈ ఎక్స్పో అయిపోయినాక మళ్ళీ వాటికి సేమ్ రేట్లు ఉంటాయా? సేమ్ రేట్ ఉంటుంది, మళ్ళీ ఎక్స్చేంజ్ వేరే ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఎక్స్పోలో కొన్ని షాపులు పెడతారట, వాళ్ళు మళ్ళీ వాళ్ళ షాప్కి వెళ్తే డిస్కౌంట్ ఇస్తారా? ఇక్కడ ఉన్న రేటే ఉంటుందా? మళ్ళీ కొత్త రేట్లు ఉంటాయా? ఇక్కడ పాత రేట్లు ఎక్కువ లేకుండా మనం ఏమన్నా బుక్ చేసుకున్నాకో అదే రేట్ ఇస్తారు. బుక్ చేసుకోకపోతే మళ్ళీ మామూలుగా ఓకే, ఈ రోజు ఇక్కడ బుక్ చేసుకుంటే తర్వాత అక్కడికి వెళ్ళినా కానీ ఇస్తారు అన్నట్టు. ఇస్తారు. అంటే ఏమన్నా పేమెంట్ చేయాలా? ఇక్కడ పేమెంట్ చేయాలి. కొంత బుకింగ్ చేసుకుంటాను, అమౌంట్ చేయాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి. సిద్ధు సిద్ధరాయ్.
అదేదో సినిమా కాపీ చేస్తున్నట్టుందిగా. ఏం లేదు. మీరు మెగాస్టార్ పెళ్లి తీసినట్టు నిజమేనా అది? ఆ? నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు ఒక 72. 72. మరి ఆయనకే 80 జిల్లాలు ఉన్నాయి, నువ్వు ఎట్లా తీసినావు? అందుకే మంచిగా చెప్పు, మంచిగా చెప్పు. చిన్న ఇక్కడ ఉండలేదు ఇవాళవా. మాకు సంబంధించింది ఏమన్నా అప్డేట్ వర్క్ ఏమైనా వచ్చిందా అని. ఓకే, ఇప్పుడు ఈ బస్ లో ఉన్న 41 మంది మొత్తం కెమెరా వాళ్ళు ఏమన్నా అప్డేట్ వచ్చినాయి అవి చూడడానికి వెళ్తున్నారు. అయితే అంతే. ఇక్కడ మిక్సింగ్ వాళ్ళు ఎవరు లేరా సార్ మీ దాంట్లో? ఉన్నారు. మిక్సింగ్ చేస్తారు, ఉన్నారు. మిక్సింగ్ వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ మాట్లాడుతున్నారు. మిక్సింగ్ వాళ్ళు ఉన్నారు, ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, ఎల్ఈడి వాళ్ళు ఉన్నారు. అవునండి. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ మిక్సింగ్ సంబంధించినవి కూడా ఉంటాయా? ఎందుకు వెళ్తుర్రు మీరు ఈరోజు వెళ్ళడానికి కారణం ఏంది? ఏం కొనడానికి వెళ్తుర్రు? కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, కరెక్ట్ ఆన్సర్ అడిగారు, చెప్తాను నేను. యాక్చువల్ గా ఇప్పుడు మిక్సింగ్ అనేది చాలా అప్డేట్ అయింది. అవును, ఏడిఎస్ అని, మ్యాక్ అని, చాలా రకాలుగా వచ్చినాయి కదా. ఐ థింక్ అంతకంటే మంచి టెక్నాలజీ ఇంకొకటి వచ్చింది. దాని గురించి తెలుసుకోవడానికి మరియు మేము వాడేదాన్ని అప్డేట్ ఎట్లా చేయించుకోవాలి, సిస్టమ్ పరంగా కానీ సాఫ్ట్వేర్ పరంగా కానీ ఎట్లా అప్డేట్ చేయించుకోవాలి. మళ్ళీ ఏమన్నా ఇప్పుడు న్యూ అప్డేట్ వచ్చింది కదా, దాని గురించి తెలియదు కదా. మళ్ళీ ట్రైనింగ్ అట్లా ఏమన్నా ఇస్తారా? ఎట్లా ఇస్తారు? 2 రోజులు ఇస్తారు. మామూలుగా ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తారు, ఓన్లీ మీరు ఆ రేట్లు చూస్తారు, ఆ సాఫ్ట్వేర్ చూస్తారు కదా. మీకు ఇప్పుడు దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అడిగితే 100% ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెమో క్లాసులు కూడా చెప్తుంటారు పక్కన. మనం కూర్చోవచ్చు, మన ఓపికన్ బట్టి ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, సాయంత్రం దాకా కూర్చోవచ్చు. ఎందుకంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ చెప్తుంటారు కదా. ఒక 10 నిమిషాలు చెప్పారు అనుకో, ఆ 10 నిమిషాల్లో నువ్వు వినొచ్చు. మీకు ఆల్మోస్ట్ వీడియో మిక్సింగ్ వస్తుంది కాబట్టి కొంచెం నాకు ఒక 12 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కొద్దిగా అవగాహన చేసుకోగలుగుతా. ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళు అయితే కొద్దిగా టైం పడుతుంది. వాళ్ళ దగ్గర నెంబర్స్ తీసుకొని వాళ్ళ స్పెషల్ గా కాంటాక్ట్ కావచ్చు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు సాఫ్ట్వేర్ తీసుకోవాలనుకో, ఒక 30,000 అవుతుంది అనుకో. ఇక్కడ సాఫ్ట్వేర్ 30,000 అవుతుంది. 30,000 అవుతుంది. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ నీకు ఇప్పుడు ఇక్కడ వీళ్ళ దగ్గర బుక్ చేసుకుంటే డిస్కౌంట్ ఇస్తారు, కొద్దిగా 5,000 3,000 అట్లా డిస్కౌంట్ ఇస్తారు. అట్లా ఉంటది అన్నట్టు. మామూలుగా దానికి ఎలాంటి కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఎంత ఖర్చు అవుతుంది? ఆ సాఫ్ట్వేర్ వేయడానికి ఎలాంటి సిస్టమ్ ఎంత ఖర్చు ఉంటుంది? అయితే ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ని బట్టి ఉంటది అన్నట్టు. ఇప్పుడు నువ్వు పలానా FCP సాఫ్ట్వేర్ వాడాలంటే దానికి సంబంధించిన సిస్టమే కొనుక్కోవాలి. అది i10 i20, ఇప్పుడైతే i16 దాకా 17 18 నడుస్తుంది ఇప్పుడు. అంటే నేను అడిగేది అది కాదు, మీరు ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? పెట్టుబడి అయితే ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? ఓకే అది కాబట్టి అంటే నాకు తెలిసి 1.8 దాకా వస్తుంది. 1.8 అంటే 1,80,000. దగ్గర దగ్గర ఇక నీకు 2 లక్షలు 2 లక్షలు వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. ఇయర్ అప్డేట్ చేసుకుంటుండాలి. ఓకే అట్లా. థ్యాంక్ యూ. మీ యొక్క అమూల్యమైన మాటలు చెప్పినందుకు. నేను ఫోటోగ్రాఫర్ని. ఈ రోజు హైదరాబాద్ కు ఫోటో ఎక్స్పోజ్ పోవడం జరుగుతుంది. అక్కడ కొత్త విషయాలు, కొత్త కెమెరాలు ఏమైనా రిలీజ్ అయినాయా, ఏమైనా వస్తువులు కొంటందుకు మేము హైదరాబాద్ వెళ్ళిపోని.
ఇక్కడ ఉండి వాళ్ళు వస్తారు బ్యాండ్ తీసుకొని. ఏయ్ ముసలాయన ఎదుగుతుండు. లాగ్ అవుతుంది, లావాలే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గట్టిగా చెప్పరు అందరూ. డాన్స్ ఆగుతలేదు వీళ్ళకు. థ్యాంక్ యూ. మీ పేరేనా? ఓకే. నాకు ముందర పోనీ ఆగరే అందరూ వీడియో అది మ్యాట్ కదా.
ఇది కొందామని వచ్చినా కానీ 25,000 అంటారు. ఈఎంఐ ఆప్షన్ ఏమన్నా ఉందా అని సపోర్ట్ చేస్తారు. ఏంటి చెప్పదంటే టీవీ అనుకుంటారా సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, వీడియో మిక్సింగ్ సాఫ్ట్వేర్. ఓ అలాగే కలిసి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నట్టు. ఎక్స్ప్లెయిన్ మంచిగా ఇట్లా చేస్తే మంచిగా సార్ పిచ్చిలేసారు. ఓకే అవే బిజినెస్ అయిపోయింది. ఏమొస్తుంది రోజు ఊపుకుంటూ వస్తుంది మరి పట్టుకెళ్ళి అది పక్కన ఎవరికైనా వడుతుంది మీకేం అంటే ముచ్చట. మనమేమో కేసులు పెడతారు, లేకపోతే దౌర్జన్యం చేస్తారు. మరి వాళ్ళు మనకు రైట్స్ లేవా, హక్కులు లేవా? సో కాబట్టి ఇలాంటి వాళ్ళతో రైట్స్ తోటి నేను ఆర్డర్స్ తీసుకునేటప్పుడు బిజినెస్ మీద ఎలా టిప్స్ తమ్ముడు మా తమ్ముడు फोटो प्लस पैन कार्ड शिवाना शिवज्योति कुछ
వీడియో సెల్ఫీ వీడియో మరి నన్ను వాళ్ళు తీసలేరు. జితేందర్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు, తను కూడా వచ్చారు. ఫోటోగ్రఫీ అంటే నేను కార్పొరేట్ సెక్టర్ నుంచి ఫోటోగ్రఫీకి ఎందుకు వచ్చానని చెప్పలేదు. ఫోటోగ్రఫీలో ఇప్పుడు మనకు ఒక లాస్ట్ చెప్పాలి, చెత్త అంతా మీద పడిపోయి దాన్ని కూడా బ్యూటీగా కంపోజ్ చేసి మనం చూపించే ఫోటోగ్రాఫర్ అంటే వేరే వాడు చూపించాడు దాన్ని, అదే చెత్తలా అనేస్తాడు దాన్ని కూడా కంపోజ్ చేసుకొని దాన్ని కూడా మనం సూపర్ గా చూపించే క్యాపబిలిటీ ఫోటోగ్రాఫర్ బ్యూటీ థింగ్స్ పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ జర్నలిజం దాని మీద అక్కడ కొంచెం డైవర్సిటీ అట్లా ఉండి వాళ్ళని క్లోజప్స్ ఫోటో. నమస్తే అన్న, జానీబాయ్. నమస్తే. ఇక్కడ మీరు ఎక్స్పోకి వచ్చారు కదా, మీరు అన్ని చూసిర్రు, ఎట్లా అనిపించినాయి? ఐటమ్స్ మంచిగా ఉన్నాయా? మీరు అనుకున్న పరికరాలు అన్ని ఉన్నాయా? ఎట్లా అనిపించింది? అప్డేటెడ్ గా ఏమన్నా మీకు వచ్చినాయా? దాని గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఓకే, తప్పకుండా చెప్పండి. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ నిర్వహించిన ఫోటో ఎక్స్పోకి రావడం చాలా మంచిగా అనిపించింది. దేనికంటే ప్రతి ఒక్కరి ఫోటోగ్రఫీలో అప్డేట్ అవ్వాలంటే ఇలాంటి ఎక్స్పోని విజిట్ చేస్తే దీంట్లో ఎవరికి కావాల్సింది వాళ్ళు నేర్చుకోవచ్చు. సపోజ్ ఎలా అంటే ఇప్పుడు ఒక సినిమాటిక్ వీడియోగ్రాఫర్ ఉండు, తనకి ఎలాంటి లెన్స్లు అయిపోయింది, కెమెరా బాడీస్ అయిపోయింది, కెమెరాలో ఉన్న ఆప్షన్స్, అప్డేట్స్ అంటే ఎట్లా ఎడిటింగ్. అయితే ఇప్పుడు ఏమైనా డెమోలు ఇచ్చిరా మీకు అందులో, లేకుంటే మామూలుగా ఐటమ్స్ చూడడానికి వచ్చిరా? లేదు, డెమోస్ కూడా ఇచ్చారు కదా. డెమోస్ కూడా ఇచ్చారు. మనకు కావాల్సిన ప్రతి ఒక్క డౌట్ కూడా ఇక్కడ మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నాకు డౌట్, ఇప్పుడు కెమెరాలు అక్కడ పెట్టి అమ్ముతున్నారు కదా, అవును, మరి నీకు ఆ కెమెరా ఎట్లుంటుందో మరి మీకు ఏమన్నా డెమోలు అక్కడ పెడతారా? డెమో అంటే మనకు ముందర ఒక మోడల్ ని ప్రజెంట్ గా కూర్చోబెట్టారు, శాంపుల్ గా కూర్చోబెట్టారు. మనం ఏంటంటే అది కాదు అనేది, కెమెరాలు డెమో పెడతారా? ప్రతి ఒక్క కెమెరా డెమో ఉంటది. ఆ కెమెరా యొక్క రిజల్యూషన్ గానీ, కెమెరా క్లారిటీ గానీ, ఐఎస్ఓ గానీ ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు, డెమో తెలుసుకోవచ్చు. అండ్ డౌట్స్ ఉంటే అక్కడ ఉన్న ఆ కంపెనీ యొక్క టెక్నీషియన్ ఉంటాడు కదా, తనని అడిగి కూడా నీ యొక్క డౌట్ లో కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ప్రతి కంపెనీకి క్లారిఫై చేసుకోవచ్చు. దానివల్ల ఆ కెమెరా తీసుకోవద్దా, నువ్వు చేసే ఫీల్డ్ ఆ కెమెరా యూజ్ చేద్దా కాదా కూడా దానివల్ల మనం నేర్చుకోవచ్చు. ఇంకా ఏమో కొత్త అప్డేటెడ్ ఏమన్నా వచ్చినాయి? అప్డేటెడ్ అంటే మెయిన్ ఎడిటింగ్ ఫీల్డ్ వాళ్ళకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గానీ, అండ్ వీడియో ఎడిటింగ్ వాళ్ళకి ఆల్బమ్ డిజైనర్స్ కి బ్యాక్గ్రౌండ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆటోగా ఏది మనం ఇప్పుడు ర్యాండమ్ గా చేసే ఎడిట్స్ కానీ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ లట్స్ కానీ ప్రీసెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకు బయట ఎక్కడ చూడాలి, ఎక్స్పోకి వచ్చాం అనుకో అన్ని ఒక్కనే ఉంటాయి మనకి. మనకి ఇక్కడ ఏంటంటే అవైలబుల్ ప్రతిదీ మనం పర్చేజ్ చేసుకోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనం కొనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ లో మరి ఎక్కడ మార్కెట్ ఉందా? అట్లా పర్సనల్ గా తెలుసుకున్నా అక్కడ. అందుకని ఇలాంటి ఎక్స్పోలకు విజిట్ చేసాం అనుకో వాళ్ళ పర్సన్ అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్, వాళ్ళ అడ్రస్ కూడా మనం ఇక్కడ గ్యాదర్ చేసుకొని ఇక్కడ మనం వీలు పడకున్నా కానీ డైరెక్ట్ ఆ షాప్ కి వెళ్ళి మనం వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సింది తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. అలా ఫోటోగ్రాఫర్ ని ఎక్స్పో మీన్స్ ఫోటోగ్రాఫర్లకి ఫ్యూచర్ అప్డేట్స్ ఇస్తుంది. ఖచ్చితంగా ఎక్స్పోకి రండి, ప్రతి ఒక్కరు నేర్చుకోండి, మంచి ఫోటోగ్రాఫర్ ని కస్టమర్స్ కి అందించండి. థ్యాంక్ యూ అన్న. ఈ రోజు ఎక్స్పోకి వచ్చారు కదా, మీ ఒక ఒపీనియన్ ఏంది చెప్పరా ఒక 2 మాటలలో? మన రాష్ట్ర యూనియన్ చాలా అద్భుతంగా ఎక్స్పోని పార్టిసిపేట్ చేసింది. మన నకరేకల్ నుంచి భారీ ఎత్తున జరిగి వచ్చినాం. 150 మంది మన సభ్యులు కూడా విజయవంతం చేసిరు ఎక్స్పోని. దీన్ని అద్భుతంగా సక్సెస్ చేసిరు, చాలా గొప్పగా జరుపుకున్నాం. చాలా తక్కువ రేట్లు, లేటెస్ట్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ కూడా మనం అద్భుతంగా డిస్ప్లే చేసిరు. మనకు దాన్ని సూపర్ గా వర్ణించారు. మనం కూడా
చాలా అద్భుతంగా దీన్ని వినియోగించుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్స్పో ఎట్లా ఉంది, దాని గురించి ఒక 2 ముక్కలల్లా మీరు చెప్పండి. అనుభూతి. అందరికీ నమస్కారం అండి, ఫోటోగ్రాఫ్ మిత్రులందరికీ. ఈ రోజు ఎక్స్పో మంచిగా తెలంగాణ రాష్ట్రం అంతా ఫోటోగ్రాఫర్లు అందరూ మంచి ఐక్యత కలిసి ఈ ఎక్స్పో సందర్శించారు. అందులో కూడా నేను ఒక భాగస్తుని. చాలా అందుబాటులో రేట్లు కూడా ఉన్నాయి. ఫోటోగ్రాఫర్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని కొత్తగా అప్డేట్ గా ఉన్నాయి. కొంతమంది కొన్ని వస్తువులు తీసుకున్నారు, నేను కూడా తీసుకున్నాను. అందులో నాకంటే హ్యాపీగా ఉంది. చాలా మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా కొంటున్నారు. మేము కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎన్ని రోజులు నిర్వహిస్తారండి? రేపు ఒకటి లాస్ట్ రోజు అండి. మొత్తం 3 రోజులు, నిన్న, ఈ రోజు, రేపు లాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పదలుచుకురా మీరు? ఏం లే, నూతన కొత్త యువతరం ఫోటోగ్రఫీ రంగంలోకి రావాలి, మంచి రేట్లు తీసుకొని మంచి అభివృద్ధిలోకి రావాలి, అంతే నేను చెప్పదలుచుకున్నా. రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ నిర్వహించినటువంటి ఫోటో ట్రేడ్ షో చాలా అద్భుతంగా ఉంది. అధునాతన టెక్నాలజీ తోటి అన్ని రకాలుగా అన్ని టెక్నికల్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉంది. ఫోటోగ్రఫీ రంగంలో ఎటువంటి వృత్తి చేస్తున్నారో వాళ్ళందరికీ తక్కువ ధరలో మంచి ప్రొడక్ట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అనేక కంపెనీలు కూడా వచ్చినాయి. అట్లనే ఏఐ సాఫ్ట్వేర్ గురించి కూడా చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాన్ని రాబోయే రోజులలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ అందుకోవాలి. దాన్ని తీసుకొని వాళ్ళు కొద్దిగా భవిష్యత్ తరంలో మంచిగా ఎదగాలని కోరుకుంటున్న. ఫోటో ఎక్స్పో అనేది చాలా బాగుంది. 3 days నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. నమస్తే. మామూలుగా గేట్లేదు కాదు. మనం 3 hours 4 hours లోపల తిరిగాము, అన్ని చూసాం. కానీ మా సినిమాటిక్ మేము ఇచ్చే సినిమాటిక్ ఏ కెమెరా వాడితే బాగుంటది? ఆల్రెడీ R5 యూజ్ చేస్తున్నా. ఇంకా బెటర్ ఆప్షన్ ఇప్పుడు C50 అని ఒక కెమెరా వస్తుంది, ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చింది, చాలా తక్కువ రేట్ లో ఉంది. అండ్ కెనాన్ లో అయితే 24, 35, 50, 85 4 లెన్స్ లో వచ్చింది 1.4 లో. మీరు పెళ్లి కొడుకు వాళ్ళ మొత్తం ఫ్యామిలీతో కలిపి నడుచుకుంటూ వస్తారు. 24 లో తీసారు, ఇమీడియట్లీ నెక్స్ట్ షాట్ క్లోజ్ కి వెళ్ళాలి. 24 తీసి 85 పెడితే గింబల్ మళ్ళీ మీరు బ్యాలెన్స్ చేయాలి. అదే VCM లెన్సెస్ అయితే మీరు 85 మార్చినా గింబల్ బ్యాలెన్స్ చేయవసరం. అంటే వెయిట్ సేమ్ 24, 35, 50, 85 అన్ని లెంత్ వెయిట్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. మీరు ఒకేసారి వైట్ షాట్ తీసుకొచ్చి ఇమీడియట్లీ క్లోజ్ కి వెళ్ళినా కూడా గింబల్ రీబ్యాలెన్స్ చేసాను. ఎందుకంటే అవసరం లేదు, ఎందుకంటే పెళ్లిలో మనం మళ్ళీ పెళ్లి కొడుకుని ఆఫ్ చేసి లెన్స్ మార్చి బ్యాలెన్స్ చేసి ఇంత టైం ఉండదు. సో జైస్ లో CP2, CP3 లెన్స్ ఉంటాయి. అలా కెనాన్ లో VCM లెన్సెస్ 1.4 అపర్చర్ లో వచ్చినాయి. 4 లెన్స్ 24, 35, 50, 85 4 లెన్సెస్ C50 బాడీ తీసుకున్నారు అనుకోండి, ఇంకో 15-20 సంవత్సరాలు అంతకు మించి పెళ్లిలో ఏం అవసరం ఉండదు. నిజంగా సూపర్. నేను ఫోటోగ్రఫీ కూడా ఒక చిన్న ఫీచర్, అంటే క్యాండిడ్ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి లెన్సెస్ కానీ ప్రైమ్ లెన్సెస్ కానీ ఇప్పుడు అంటే కెనాన్ లో ఇప్పుడు మీరు చెప్పారు కదా VCM లెన్సెస్ సినిమాటిక్ ఓకే, క్యాండిడ్ ఫోటోగ్రఫీకి ఇది యూజ్ అయితే లేదంటే మళ్ళీ ఫర్దర్ వేరే యూజ్ చేసుకోవచ్చు అండి. వెడ్డింగ్స్ లో ఏమి ప్రాబ్లం ఉండదు. మనకి ఎప్పుడైనా ఫ్యాషన్ అడ్వర్టైజ్మెంట్ ఇలాంటివి చేస్తారంటే అవుట్పుట్ వచ్చి 30 feet, 38 feet, 20 feet అలాంటివి ఉంటాయి. కాబట్టి అప్పుడు మీరు USM లెన్సెస్ వాడితే హై క్వాలిటీ ఉంటుంది. మన వెడ్డింగ్ 1236 ఆల్బమ్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అంటే VCM లెన్సెస్ ఇప్పుడు మీరు అన్నట్టు బోత్ ఫోటోస్ అండ్ వీడియో సినిమాటిక్ బాగా యూజ్ అవుతుంది కదా, అదే టైప్ లో ఈ ఫోటోగ్రఫీ కూడా క్యాండిడ్ ఫోటోగ్రఫీ కూడా రిజల్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. యూజ్ అవుతుంది వెడ్డింగ్స్ కి మోర్ దెన్ ఎనఫ్. అది మీరు 85mm 1.2 తీసుకున్నారు అనుకోండి, 2.5 లక్షల లెన్స్. పెళ్లిల కన్నా దోస్ లెన్స్ ఆర్ డిజైన్ ఫర్ ఫ్యాషన్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఫోటోగ్రఫీ. అలాంటి వాటికి వెడ్డింగ్స్ కి మనకి మన బడ్జెట్ లో STM, VCM లెన్సెస్ తీసుకుని నడిపియాలి. ఖర్చు తక్కువ చేసుకోవాలి, సంపాదన ఎక్కువ చేసుకోవాలి. అవి చాలా తక్కువ ఉన్నాయి లెన్స్లు. అది మీకు 120 లోనే అలా వచ్చేస్తాయి లెన్సెస్. 1.4 అపర్చర్ 85mm 1.2 కొనాలనుకోండి 2.5 లక్షలు, మీకు ₹1,00,000 డిఫరెన్స్ లో 1.4 అపర్చర్ వస్తుంది. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అసలు పెళ్లికి 1.2 కి 1.4 కి ఉన్న డెప్త్ డిఫరెన్స్ లో మనం అద్భుతాలు ఏం చేసాము. హెవీగా ఏం లేదు, సమ్వేర్ అలా 80,000 నుంచి 1,20,000 మధ్యలో ఉంటాయి. ఏదైనా అన్ని ఫిక్స్ బ్లాక్స్ 1.4 అపర్చర్, సేమ్ వెయిట్, సేమ్ లెంత్, ఎవ్రీథింగ్ సేమ్ అన్నమాట. నెక్స్ట్ సినిమాటిక్ చేయాలంటే కెనాన్ లో పోవాలంటే ఆలోచిస్తారు కొంతమంది. అవును. ఈ VCM లెన్సెస్ వల్ల చాలా యూజ్ అనే సంగతి చాలా మందికి తెలియదు. మీరు రేపు కెనాన్ షాల్కి రండి, C50 బాడీ తో పాటు VCM లెన్సెస్ కూడా ఉన్నాయి. జస్ట్ ట్రై చేయండి ఒకసారి. C50 బాడీ రీసెంట్ గా లాంచ్ అయింది. అవును, రేపు స్టాల్ లో తీసుకొస్తున్నారు డెమోకి. లాంచ్ చేయండి, సారీ విజిట్ చేయండి, ఎక్స్పో విజిట్ చేయండి. జస్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్.
కానీ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి గేర్ మీద 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఆ 10 లక్షలు తీయడానికి ఇంకో సంవత్సరం బట్టి ఈ లోపల ఇంకో కెమెరా వచ్చాను అవసరం. 5D బాడీని 15 సంవత్సరాలు వాడాం. ఇప్పుడు బాడీ తీసుకుంటే మళ్ళీ 10 సంవత్సరాల వరకు వేరే ఆప్షన్ ఉండకూడదు. అలా R5 Mark II లో 8K ఉంది, 4K 120 FPS ఇంటర్నల్ రికార్డ్ అవుతుంది. ఓపెన్ గేట్ అని కూడా ఫ్యూచర్ లో వచ్చే ఫార్మాట్ కూడా ఇప్పుడే ఇచ్చేసారు. మీకు 10 సంవత్సరాల తర్వాత ఓపెన్ గేట్ ఫార్మాట్ వచ్చినా కూడా నో నీడ్ టు చేంజ్ యువర్ కెమెరా, మీ కెమెరాలోనే ఓపెన్ గేట్ వచ్చేస్తుంది. ఓకే, నేను ఏదో కెనాన్ లో ఉన్నానని చెప్పట్లే, ఒక ఆర్టిస్ట్ గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ కెనాన్ స్కిన్స్ మీరు ఎంటరింగ్ చేసినట్టుగా వేరే ఏ కెమెరాలోనే కాదు. అది నేను చెప్పేది కాదు, హోల్ వరల్డ్ యాక్సెప్టెడ్ ఇట్. వేరే బ్రాండ్ కెమెరాస్ యూజ్ చేసి కూడా తర్వాత 1 year తర్వాత అలాగే ఎందుకో పిక్చర్స్ లో దమ్ము లేదు, అంతకుముందు బాగుండేవి అని అంటున్నారు చాలా మంది. సో లెట్స్ సీ, పీపుల్ తెలుసుకుంటారు ఈ రోజు కాబట్టి రేపైనా. థ్యాంక్ యూ, మీరు అందరూ ఇంత ఇంట్రెస్ట్ గా నన్ను అడిగినందుకు ఫస్ట్ నేను హ్యాపీ. మీరు అందరూ అప్డేట్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. బాగా చేయండి, గట్టిగా సంపాదించండి. సంపాదన లేదన్న.